ఈ సారీ కట్టుకో. ఏంటి, ఈ శారీ నేను కట్టుకోవాలా? ఇది వర్కర్స్ కట్టుకునే డ్రెస్ కోడ్ కదా. ఏదో సెలవిస్తున్నారు. అదే, ఈ శారీ షాప్లో వర్క్ చేసేవాళ్ళు కదా కట్టుకుంటారు. తమరు కమిట్ అయింది కూడా వర్క్ చేస్తాననే కదా. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కాదు, సెల్లార్ నుంచి మొదలు పెడతానన్నారు కదా. గ్రౌండ్ ఫ్లోర్ కాదు మ్యామ్, సెల్లర్ నుంచి నేర్చుకోమన్నా నేర్చుకుంటాను. సెల్లార్లో ఏముందమ్మా, దుమ్ము ధూళి తప్ప. అంటే ఇప్పుడు సెల్లార్లోకి తీసుకెళ్లి అక్కడున్న దుమ్ము ధూళి క్లీన్ చేయమంటదా ఏంటి? ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళి కట్టుకురండి. చెప్పండి, ఇప్పుడేం చేయాలి? ఫస్ట్ కస్టమర్స్ ఎవరైనా ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఎదురెళ్ళి నవ్వుతూ నమస్కారం చెప్పాలి. నమస్కారం సార్, ఏం కావాలి సార్ అంటూ ప్రేమగా పలకరించాలి. ప్రేమగానా? ఆ మీ రిసీవింగ్ చూసి వాళ్ళకి ముచ్చట వేయాలి. కర్చీఫ్ కొనుక్కోడానికి వచ్చిన వాళ్ళు కంచిపట్టు శారీ అయినా కొనుక్కుని వెళ్ళాలి. అలా చెయ్యాలి. అదిగో అలా ఎక్కడైనా చెత్త కనిపించిందనుకో, వెంటనే వెళ్ళి తీసేయాలి. అదిగో అక్కడ పడేసున్నాయే బట్టలు, అవి అలా ఉండకుండా ఎప్పటికప్పుడు తీసి మడత పెట్టేయాలి. ర్యాకుల్లో అందంగా సర్దేయాలి. వాళ్ళు సేల్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి నువ్వు సపోర్ట్గా ఉండాలి. కస్టమర్స్కి సర్వీస్ చేస్తూ ఉండాలి. ఏమైంది? నువ్వు నాకు చెప్పేవని వింటుంటే నా తల తిరుగుతుంది. అయితే చేయలేను అంటున్నారా? మీ వల్ల కాదని మేడంకి చెప్పమంటారా? నా వల్ల కాదని నేను చెప్పానా? చేస్తాను.
ఇది కాదు ఆ అది ఇది కాదమ్మా అది ఇదిగో అసలు నిజంగా మీరు కొంటారా? అన్ని శారీస్ ఓపెన్ చేసి పక్కన పడేస్తే ఎవరు మడత పెట్టేది? ఏంటమ్మా నువ్వు? ఏమైంది మేడం? ఈ అమ్మాయి శారీస్ అన్ని ఎవరు మడత పెడతారు అంటుంది. సారీ మేడం, తను న్యూ జాయినింగ్, తెలీదు. మీకు ఇష్టం వచ్చిన శారీలు చూడండి, నచ్చినవి కొనుక్కొని వెళ్ళండి. నూరా, కస్టమర్స్తో పొలైట్గా ఉండాలని చెప్పాను కదా, బేసిక్స్ మర్చిపోతే ఎలా? అయినా నువ్వు ఇక్కడ ఉండటం కష్టం. దర్శన్ ఆగు. ఏయ్ నువ్వేంటిక్కడ? ఇంకెక్కడికి పోను? ఇట్నుంచిటే హిమాలయాలకు పోనా? చూస్తున్నావు కదా ఎన్ని పనులు చేపిస్తున్నారు. అసలు యూఎస్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేదాన్ని? ఫ్రీ బర్డ్ లాగా రీల్స్ చేసుకుంటూ ఉండేదాన్ని. మరి ఇక్కడ అంతా మన కోసమే కదా. కాదు, నీకోసం. నా వల్ల కాదు. మన విషయం మీ అమ్మగారికి చెప్పేసి. మాట్లాడవేంటి దర్శన్? అమ్మకి కాదు, శరణ్యకి చెప్తాను. నువ్వు నేను ప్రేమించుకున్నావని తనకి చెప్తాను. ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని తననే చెప్పేయమని చెప్తాను. నేను హ్యాపీగా ఉండటమే నీకు ముఖ్యం, అంతే కదా? ఈ పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని చెప్పు. హలో దర్శన్ గారు, నేను సరేనేనండి. శరణ్య గారు, మీరా? చెప్పండి. తను నీకెందుకు చేస్తుంది? చెప్పండి. ఎక్కడున్నారు? మీ షాప్లోనేనా? అవునండి, ఇక్కడే ఉన్నాను. మీతో మాట్లాడాలి, వస్తున్నాను. అవునా, రండి, వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటి తన కోసం వెయిట్ చేస్తానంటున్నావు? తనే నాతో ఏదో మాట్లాడాలని వస్తానని అంటోంది. నేనే వెళ్ళి తనతో మాట్లాడాలి అనుకున్నాను కదా. ఇప్పుడు తనే వస్తోంది కాబట్టి ఇక్కడే మన విషయం చెప్పేస్తాను.
చెప్పండి, నాతో ఏదో మాట్లాడాలన్నారు? ఏమైందండి? మీకు మీ అమ్మగారికి సారీ చెప్తున్నానండి. సారీనా? మీలాంటి గొప్ప ఇంటికి నాలాంటి మధ్యతరగతి అమ్మాయిని కోడలిగా చేసుకోవాలి అనుకోవడం మీ అమ్మగారి గొప్పతనం. మీ అమ్మగారి నిర్ణయాన్ని గౌరవించడం మీ సంస్కారం. కానీ మంచి మనసున్న వాళ్ళ ఇంటికి కోడలినయ్యే అవకాశం రావడం అదృష్టం. కానీ నాకు ఆ అర్హత లేదండి. ఆ అర్హత లేదండి. ఆ అర్హత లేదండి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి. ఇష్టం లేదండి. ఇష్టం లేదండి. ఎందుకని? ఎందుకైతే నీకెందుకు? మీ ఇంటికి కోడలయ్యే అర్హత, మీకు భార్య అయ్యే అదృష్టం మా అక్కకే ఉందండి. మా అక్కకే ఉందండి. మా అక్కకే ఉందండి. మీ అక్కకా? అవునండి. మొదటి నుంచి మీలాంటి గొప్ప ఇంటికి కోడలవ్వాలని మా అక్క ఆశపడింది. ఆ రోజు మీ అమ్మగారు మా ఇంటికి పెళ్లి చూపులకి వస్తున్నారు అంటే అది మా అక్కను చూసుకోవడానికని మేమందరం అనుకున్నాం. కానీ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి మా అక్క అంటే నాకు చాలా ఇష్టమండి. తను సంతోషంగా ఉంటే చాలు, నాకింకేం అక్కర్లేదు. మా అక్క నిజంగా చాలా మంచిదండి. నాకంటే కూడా చాలా తెలివైంది. మీకు పర్ఫెక్ట్ మ్యాచ్. నీకిష్టం లేదు అన్నావు, హ్యాపీ. మీ అక్కని చేసుకోమనడం ఏంటి? వాడు నన్ను చేసుకోవాలనుకుంటుంటే. దర్శన్ తనేదో మాట్లాడేస్తోంది. తన విషయం మనకనవసరం. ముందు మనమేమనుకుంటున్నామో అది చెప్పు. మీ వర్షన్ మీరు చెప్పారు. అయితే నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా మిమ్మల్ని కలవాలి అనుకున్నాను, కానీ మీరే వచ్చి నన్ను కలిశారు. చెప్పే దర్శన్, చెప్పు. నిజానికి నేను నిజానికి నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నానండి. మా అమ్మ సెలక్షన్ ఎప్పుడూ తప్పు కాదండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేదండి, నా మీద మీరు అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. ఈ విషయం మీ అమ్మగారికి చెప్పే ధైర్యం నాకు లేదు కాబట్టి మీతో వచ్చి చెప్పుకుంటున్నాను. మా నాన్నగారితో బియ్యం పొందాలని మీ అమ్మగారు అనుకుంటున్నారు. అప్పుడు నేనైతే ఏంటి, మా అక్క అయితే ఏంటి? ఆవిడికి మీరే ఎలాగోలా నచ్చ చెప్పండి,
మా అక్కని పెళ్లి చేసుకోండి. మీరు నిజంగా నన్ను ఇష్టపడిన మాట నిజమైతే గనుక ఇది నా ఇష్టం, కాదనకండి ప్లీజ్. నీ సెలవడిగి నీ కదిలెడుతున్నా నా కలలన్నీ నీతో వదిలెడుతున్నా ఎంతనుకున్నా ఏదో బాధ మేలి పెడుతోంది లోపల అనుకుంటే మరి తెగిపోయేదా సమీరా ఆగు, నీకే చెప్పేది అర్థం చేసుకో. వస్తున్నావా? ఎవడి కోసం వస్తావు? ఇప్పుడు చూడు నిన్ను ఎలా టెన్షన్ పెడతానో చెప్తా. ఆగమంటున్నానా? ఏయ్, పిచ్చిగాని పట్టిందా నీకు? కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? చచ్చుండేదాన్ని. అది జరిగితే నాకు ఈ పెయిన్ భరించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నీకు హ్యాపీయే కదా. ఏం మాట్లాడుతున్నావు సమీరా? ఇంకెలా మాట్లాడాలి? నాకు మాట్లాడడం చేత కాదు. ఎందుకంటే నేను నీకంటే అంత తెలివైందాన్ని కాదు కదా. రైట్? అది కాదు, నేను చెప్పేది విను. ఏం చెప్తావ్? ఎంతకాలం నువ్వు చెప్తూ ఉంటావు, ఇంకెంతకాలం నేను వింటూ ఉండాలి? చెప్తూ ఉంటే వింటూ ఉంది కదా అని చెప్పి నువ్వు ఏం చేసినా చూస్తూ ఉంటానని అనుకుంటున్నావా? నన్ను లవ్ చేస్తున్నాను అన్నావు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు, ఇప్పుడు అదంటే ఇష్టమని చెప్తున్నావు. అది నన్నెదురుగా పెట్టుకొని మరి దీన్నేమనాలి? నిన్నేమనాలి? నేను తనని ఇష్టపడుతున్నానని అనుకోవద్దు సమీరా. శరణ్యతో తనంటే ఇష్టమని నేను చెప్పింది నాకు తనంటే ఇష్టం ఉంది కాదు. మేమేమేం మాట్లాడుకుంటున్నామో పక్క నుంచి మా అమ్మ వింటోంది, అది నీకు తెలీదు. ఇక్కడే ఉంది. అమ్మ ముందు తను నాకు ఇష్టం లేదని చెప్తే చాలా భయంగా ఉంది. నిజానికి నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నానండి. అవునా? శరణ్యకి నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అనన్యని కోడలుగా చేసుకోవడానికి మా అమ్మ ఒప్పుకోదు. సో ప్రాబ్లం లేదు. అయితే మనకి యుఎస్ కి టికెట్స్ బుక్ చేస్తాను, వెళ్ళిపోదాం. అదేంటి, ఇంకా మన విషయం అమ్మకు చెప్పలేదు. మన ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు కదా. కదా, మరి ప్రాబ్లం లేదంటావేంటి? సో ప్రాబ్లం ఉంది. నేనిక్కడికి వచ్చినప్పుడు ఎక్కడుందో ఇప్పటికీ అక్కడే అలాగే ఉంది. నేనేదో ఒకటి చేస్తాను.
నమ్మమంటావా? నన్ను అనుమానించొద్దంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకో.